రైట్. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో ఓజీ మూవీ సందడి చేస్తోంది. సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి కొనసాగుతుంది. థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అని అభిమానులు చెప్తున్నారు. సినిమా థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ కటౌట్లను అభిమానులు భారీగా ఏర్పాటు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, నెల్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల కోలాహలం కొనసాగుతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధులు తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర హైదరాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా స్పందిస్తున్నారు? ఓజీ సినిమా చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి ఇది ఒక పండుగ వాతావరణం అనుకోవచ్చా? నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఓజీ నినాదాలతో థియేటర్లన్నీ కూడా పూర్తిగా మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు సుదర్శన్ థియేటర్ వద్ద ఇప్పుడే మూవీ కంప్లీట్ అయి బయటకు వస్తున్నటువంటి అభిమానులంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం వారి మాటలోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రస్తుతం ముఖ్యంగా చూడొచ్చు ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నారు. అయినా అసలు ఆయనకి చెప్పాల్సింది ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అయితే బాగుంది, మ్యూజిక్ సూపర్, యాక్టింగ్ కూడా సూపర్, బాగుంది, మంచిగా అనిపించింది. బాగుంది. ఇది మతాన్ని చూడొచ్చు. అమ్మ ఎట్లా ఫైర్ స్ట్రోమ్ అంతే, ఓజస్ గంభీర ఫైర్ స్ట్రోమ్ క్రియేట్ మ్యూజిక్ తమన్నా అసలు కొన్నిదల తమన్నా అనే దానికి జస్టిఫై చేసిండు. పవన్ ఎలివేషన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ గా మైండ్ బ్లోయింగ్ అంతే. తమన్ మ్యూజిక్ ఎట్లా ఉంది? అదే కొన్నిదల తమన్నా అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చిండు. ఓకే, ఎట్లా అనిపించింది ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత? వేరే లెవెల్ అంతే. ఎక్స్పెక్ట్ చేయలే పవన్ కళ్యాణ్ మళ్ళీ అట్లా చూస్తామని. సో హ్యాపీ. మొత్తానికి చూసుకుంటే పవన్కి సంబంధించి మేము ఈ స్టైల్లో గ్యాంగ్స్టర్ స్టైల్లో ఈ టైప్లో చూపిస్తాడనేటటువంటి అంశాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. పోస్ట్ క్రెడిట్స్ వెయిట్ చేయాలి తప్పకుండా పోస్ట్ క్రెడిట్స్ గురించి అయితే వెయిట్ చేయాల్సిందే. చాలా బాగుంటుంది నిజంగా. ఎంట్రీ అందరూ ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఫుల్, అసలు హైలైట్, అసలు మినిమం 500 crores అన్న. ఇది మొత్తానికి చూసుకుంటే ఈ ఓజీ అనేటటువంటి మూవీ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది అంటూ కూడా అభిమానులంతా కూడా ఎంతో ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూడొచ్చు సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులంతా కూడా పెద్ద ఎక్స్ట్రాడినరీ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ అదిరిపోయింది. చాలా ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్. ఫస్ట్ హాఫ్ యావరేజ్ కానీ సెకండ్ హాఫ్ మటు పికప్ ఇచ్చుకుంది. అదిరిపోయింది సినిమా. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అయితే ఆసమ్, చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు తమన్. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ అయితే అదిరిపోయినాయి. యాక్షన్ కూడా సూపర్ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి మూవీలో ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎలివేషన్ అనేది ఒక పీక్ స్టేజ్లో ఉందంటే కూడా అమ్మాయిలు చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఆఫ్టర్ 12 years మేము ఇప్పుడు తీసుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో ఒక అభిమానికి మాత్రమే తెలుసు. సో సుజిత్ ఎంత అభిమాని అంటే ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకు ఎంత వీరాభిమాని. మనకన్నా పెద్ద అభిమాని సుజిత్. హ్యాట్స్ ఆఫ్ సుజిత్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి, నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఎవ్రీ న్యూట్రల్ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఇప్పుడు ఫ్యాన్స్ వెళ్తున్నారు, మండే నుంచి ఫ్యామిలీస్ వెళ్తాయి. ఈ మొత్తానికి అయితే ఈ మూవీని ఒక్క ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. ఆ స్టైల్లో సుజిత్ తన అభిమానాన్ని పవన్ కళ్యాణ్ పైన చూపించాడంటూ కూడా అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఆ అభిమానులంతా కూడా తమ ఆనందంతో మూవీని చూసిన తర్వాత వారంతా కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం ఈ ఓజీ మాని అనేది 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ మూవీ సందడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓజీకి సంబంధించినటువంటి టీషర్ట్స్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కండువాలు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ హంగామా అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.